స్పెషల్ పోస్ట్. కేంద్రం ఏమిచ్చింది తెలంగాణకు? గాడిదగుడ్డు. ఇదంతా ఎలక్షన్స్లో విమర్శలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకం కాదని మరోసారి నిరూపించింది. కేంద్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ విజ్ఞప్తులకు కేంద్రం పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఈ మేరకు 4 లైన్ల ఎక్స్ప్రెస్ మార్గానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. నార్త్ పార్క్ టెండర్ల ప్రక్రియకు కేంద్రం టెండర్స్ని పిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి చకచక అడుగులు పడుతున్నాయి. మొత్తం 4 భాగాలుగా రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా శాఖ టెండర్లను పిలిచింది. రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్లో భాగంగా సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు 4 లైన్ల ఎక్స్ప్రెస్ మార్గం నిర్మాణానికి టెండర్స్ని పిలిచింది కేంద్రం. 5,555 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టింది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. 2 సంవత్సరాల్లో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని నిబంధన కూడా పెట్టింది. డిసెంబర్ 27 నుంచే టెండర్ల ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. టెండర్లు దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 14 కాగా ఆ రోజే టెండర్లు తెరవనున్నట్లు జాతీయ రహదారుల ప్రాథమిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ పోస్ట్.